వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సార్ ఒక సైడ్ వెళ్ళిపోండి సార్, ఒక సైడ్ ప్లీజ్ సార్. సార్ మీరు పోండి సార్, రైట్ సార్. రైట్ సార్, సైడ్కి రా. అదే అయ్యా మీరు అందరు ఎనికి వాళ్ళు పూర్తి ఎనికి రావాలా? వెంకటేశ్వర రమణ సార్ ఓకే సార్. కడప ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ఎస్ఎన్ఎస్పిఏకి మన గౌరవ ఎమ్మెల్యే గారు చైతన్యారెడ్డి గారు, పుత్త చైతన్యారెడ్డి గారు రావడం జరిగింది. దీంట్లో మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కావచ్చు, అలానే కమ్యూనిటీ కావచ్చు, బాగా స్ట్రెంగ్తన్గా ఉంటుంది అని చెప్పి మన గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనము హెల్త్ క్యాంప్స్ దాదాపు కడపలో 479 హెల్త్ క్యాంప్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్పెషలిస్ట్ డాక్టర్స్తో పిఎస్సిస్లోన, యూపీఎస్సిస్లోన, అలానే సిహెచ్సి, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ జీజీహెచ్లో, అలానే విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుంచి వృద్ధ మహిళ వరకు ప్రతి సర్వీస్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. హెల్త్ స్క్రీనింగ్ కావచ్చు, దాంట్లో ఎన్సిడి కావచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, అలానే టీబీ కావచ్చు, లేకపోతే ఆబా ఐడీస్ క్రియేట్ చేయడం కావచ్చు. ఇవన్నీ మనం చేసి ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలి అనేది ఈ ప్రభుత్వం దీన్ని ఈ క్యాంప్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఎస్ఎన్ఎస్పి స్వస్థ నారీ పరివార్ అభియాన్ అంటే మొత్తం కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు, పుట్టిన పాప దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా పూర్తి ఆరోగ్య పరీక్షలు, దానికి అనుగుణంగా ట్రీట్మెంటు అని ఒక మేజర్ అన్ని రకాల స్క్రీనింగ్లు జరపండి. క్యాన్సర్ స్క్రీనింగ్ జరుపుతున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమేం కావాలో అన్నీ ఇస్తున్నారా లేదా తెలుసుకొని దానికి కావాల్సిన వ్యాక్సినేషన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి కరెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న జ్వరాలు అయితేనేమి, దీర్ఘకాలిక సమస్యలు అన్నీ కూడా స్క్రీన్ చేసి వాటికి ఏమేమి ఎలా నివారించాలో చూసుకొని టీవీతో సహా అవి చూస్తూ ఫ్యూచర్లో ఏమన్నా అవసరం ఉంటే ఫర్దర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తూ ఇలాంటి ఒక మెగా క్యాంపులు ప్రతి మండలంలో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనకు ఒల్లూరు మండలంలో కమలాపురం కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దీనికి అవగాహన కల్పించి ఇంటింటికి వెళ్ళి ముందుగా ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా మెగా క్యాంప్ జరుగుతుంది, మీరు వచ్చి స్క్రీనింగ్ చేసుకోండి అని చెప్పి ఏఎన్ఎంల ద్వారా కానీ, అంగన్వాడీ వాళ్ళ టీచర్ల ద్వారా కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఏ ముందులే మన దగ్గర మనం బాగున్నాం కదా అని అనుకునేటప్పుడు దానికన్నా ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్క్రీనింగ్ అన్నీ చేసుకుంటే ఫర్దర్గా ఏమీ లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది అన్ని రకాలుగా
ప్రజలకు మేలు చేకూర్చే మంచి పథకం. దీనికోసం మా డిఎంహెచ్ఓ గారు కానీ, జిల్లా సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అందరూ కూడా ఈ 15 days ప్రతి చోట ప్రైవేట్ డాక్టర్స్ని కూడా హైర్ చేసుకొని, ఎందుకంటే ఇంత పెద్ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ ఒకటి సరిపోరు కాబట్టి ప్రైవేట్ డాక్టర్స్ని కూడా చాలామందిని ఈ ప్రోగ్రాంలోకి యాడ్ చేసుకొని ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. వీటికి తప్పకుండా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ స్క్రీనింగ్ విలేజ్ లెవెల్లో కూడా జరుగుతుంది, పిహెచ్సిలో జరుగుతుంది, సిహెచ్సిలో జరుగుతుంది, జీజీహెచ్ హాస్పిటల్ అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. కానీ మేజర్ క్యాంప్స్ ఏర్పాటు చేసినప్పుడు ఏ మండలంలో సిహెచ్ దగ్గర కానీ పిహెచ్సి దగ్గర కానీ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూర్తిగా వాడుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కండక్ట్ చేసిన మా డిఎంహెచ్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇలాంటి కార్యక్రమం మన్నం చేయాలని కోరుకుంటున్నాను. ఏపీలో మాత్రమే హెల్త్ చూసేది సార్. ఇంకా రిమైనింగ్ ఆల్ స్టేట్స్ చైల్డ్ వెల్ఫేర్. ఈ మధ్య హెల్త్ క్యాంప్స్ అవేర్నెస్ టీవీ సార్, టీవీ కూడా మన ఎన్టీవీ కార్యక్రమం అందరినీ స్క్రీన్ చేస్తారా? రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళే అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఎవరికైతే చూపించుకుంటే వాళ్ళందరికీ కంపల్సరీ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు లేడీస్కి మాత్రము ప్రతి ఒక్కటి డెంటల్ టెస్ట్ చేసి ఒకవేళ స్క్రీనింగ్ కూడా చేయాలి. డెంటల్ ఓరల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా లేడీసే సార్ ఈరోజు మెయిన్గా ఆల్ ఏజ్ గ్రూప్స్, లేడీస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చారా? చేయాల్సిన అవసరం ఎన్ని రకాల టెస్టులు చేస్తున్నావు అని ఓకేనా?